కుంభరాశి జాతకులకి గోచారీత్యా జూన్ నెల మాస ఫలితాల భాగంగా గోచారీత్యా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కష్ట స్థానంలో బృహస్పతి మార్పు, శుక్రుడంతా కూడా ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా ఈ కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, బుధుడు బృహస్పతి అంగారకుడు అనుకూలత వల్ల మీకంతా కూడా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడి అనుకూలత వల్ల మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు నెరవేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే వ్యాపారంలో లాభాలు కానీ, వ్యాపారంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతుండడం కానీ, ఆర్థిక కష్టాల నుంచి బయటపడడం కానీ, ప్రధానంగా ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి మార్గం సుగమం అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి మీకంతా కూడా మంచి కార్యక్రమాలంతా కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సంబంధం దొరకడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కానీ, శివపార్వతుల కళ్యాణం కానీ, ప్రధానంగా చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అక్టోబర్ 31 తారీఖు తర్వాత నుంచి ఈ యొక్క బృహస్పతి అనుకూలత వల్ల మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ సంవత్సరంలో మీకు గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అధిచారంలో బృహస్పతి మార్పు, శుక్రుడి అనుకూలత, చంద్రభగవానుడు అనుకూలత, అంగారకుడి అనుకూలత, ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ప్రతినిత్యం కూడా శనీశ్వరుడు అనుకూలత అంతా కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా మీకు అంతగా ఎక్కువగా ఉండదు. ఎందుకంటే రాష్ట్రాధిపతి శని భగవానుడైన కావున ప్రభావం ఎక్కువగా ఉండదు. కర్మదోష నివారణార్థం మీరంతా కూడా ప్రతినిత్యం కూడా జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం, అన్నదానం చేయడం వల్ల, గోమాత సేవ చేయడం వల్ల రాజ్య యొక్క ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. శని గ్రహ దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా శనివారం శనిహోరంలో అంతా కూడా ఈ యొక్క తిలలు దానం చేసుకోవడం వల్ల శని త్రయోదశి రోజున విశేషంగా శని త్రయోదశి అంతా కూడా సంభవిస్తుంది. ఈ యొక్క శని త్రయోదశి రోజున విశేషంగా మీరంతా కూడా విశేషమైన పుణ్యమైన కార్యక్రమాలు ఆచరించడం, తిలదానం చేయడం, తైలాభిషేకం చేయడం, పరమేశ్వరుడికంతా కూడా అభిషేకం చేయించడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం, తామర పూలతోటి, మల్లె పూలతోటి, తులసి దళాలతో అమ్మవారికి అంతా కూడా సహస్రనామార్చన చేయించడం వల్ల మహాలక్ష్మీదేవి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణ అంతా కూడా లభించడానికి తామర పూలతో తరచుగా మీరంతా కూడా అమ్మవారికి అర్చిస్తూ ఉండడం, రోజా పూలతో అర్చించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా హనుమత్ ఆరాధన పారాయణం చేయించడం, ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా హనుమతే శ్రీరామ దూతాయ నమ నామాన్ని జపాన్ని ఆదరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే నామాన్ని, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అన్న నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల శ్రీరామచంద్రుడు స్వామి వారి అనుగ్రహం వల్ల, శ్రీరామ పరబ్రహ్మస్వామి వారి అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామని మంత్రాన్ని జపించడం మాత్రం చేత సకల గ్రహదోష నివారణ అవుతూ ఉంటుంది. కావున ఆ శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహం వల్ల ప్రయత్నించడం కూడా శ్రీరామాలయంలో రామాలయంలో వీరంతా తులసిమాలను సమర్పించడం మాత్రం చేత అదృశ్య యోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ లో కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటాయి. రాజ్య యొక్క ప్రాప్తి అంతా కూడా మీకు పట్టబోతుంది. ప్రధానంగా చూసుకుంటే జూన్ నెల మాసంలో 27, 26, 27, 28, 29 తారీఖులో మీకంతా కూడా మంచి శుభవార్త వింటారు. మంచి వివాహాది శుభకార్యాల కోసం నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో కార్యస్థితి నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేయడం, దత్తాత్రేయ చరిత్రను పారాయణ చేసుకోవడం, దత్తాత్రేయ నామాన్ని జపాన్ని ఆచరించండి. ద్రాం దత్తాత్రేయాయ నమః, దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా దత్తాత్రేయ అనుగ్రహం వల్ల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేధా దక్షిణమూర్తి స్వామివారికి ప్రతినిత్యం కూడా పసుపు కొమ్ములతోటి మాలగా చేసి స్వామివారికి ఆహారంగా చేయడం, మరియు పసుపుతో అభిషేకం చేయించడం, గంధంతో అభిషేకం చేయడం, స్వామివారికి అంతా కూడా శనగల మాలను సమర్పించడం వల్ల గురుబలం పెరుగుతుంది. కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. విశేషంగా సినీ రంగంలో వాళ్ళకి, పొలిటికల్ రంగంలో వాళ్ళకి, ఐటీ రంగంలో వాళ్ళకి మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హోటల్ బిజినెస్ వాళ్ళకు కూడా మంచి లాభాలు సిద్ధించడానికి, జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ నెల మాసంలో విశేషంగా ఈ మాసంలో మీకంతా కూడా త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా బృహస్పతి, శుక్రుడు, బుధ భగవానుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయబోతున్నారు. శుక్రుడు అంతా కూడా యోగకారకుడు, లక్ష్మీ కారకుడు. బుధుడు అంతా కూడా వ్యాపార కారకుడు, ప్రధానంగా బుద్ధి ప్రదాత,
విద్యలో ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మి కారకత్వం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా సంతాన కారకుడు, వివాహాది శుభకార్యాల కారణం, ప్రధానంగా గృహయోగ కారకుడు అంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రయత్నించడం కూడా ఈ మూడు గ్రహాలంతా కూడా అనుకూలత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా వీరంతా కూడా ఈ యొక్క జూన్ నెల మాసంలో అమావాస్య రోజున విశేషంగా ఆదివారం రావడం చాలా విశేషమైన రోజు. ఆదివారం అమావాస్య రావడం వల్ల వీరంతా కూడా విశేషమైన పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తిలలు దానం చేసుకోవడం కానీ, గోధుమలు దానం చేయడం కానీ, విశేషంగా బ్రాహ్మణోత్మకంతా కూడా పితృదోష నివారణార్థం గతించిన పితృదేవతలకు ప్రీతికరంగా తిలతర్పణాలు ఆచరించడం, ఈ యొక్క బ్రాహ్మణోత్మకంతా కూడా స్వయంపాక దానం చేయడం వల్ల, గోమాతకు సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. తిలతర్పణాలు శ్రాద్ధకర్మలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తీర్థ స్నానాలు చేయడానికి ప్రయత్నం చేసుకోండి. మీకంతా కూడా జాతకరీత్యా ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులంతా కూడా చూసుకుంటే కుంభరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది. మేషరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది. మరియు మీనరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. కావున శని గ్రహ దోష నివారణ తిలలు దానం చేసుకోవడం, రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. తైలాభిషేకం చేయడం, పిప్పలాద ఋషి యొక్క చరిత్రను పారాయణం చేసుకోవడం, నలదమయంతి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉండడానికి మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్రనంతా కూడా పారాయణ చేయండి. రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, మహాలక్ష్మీదేవి కవచాన్ని అంతా కూడా పారాయణం చేయడం, మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కమలాత్మిక దేవి శాంతి పూజలు ఆచరించడం వల్ల, కమలాత్మిక దేవి ఆరాధనలో భాగంగా కమలాత్మిక దేవి మూలమంత్రంతో, తామర పూలతోటి, తేనెతోటి మరియు పరమాన్నంతో యజ్ఞమహోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షం వీళ్ళంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మీకంతా కూడా పట్టబోతున్నాయి. విశేషంగా పుణ్యమైన గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉండడం, గోచారిత్య రాహుకాల దోషాలలో ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో అంతా కూడా రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలంతా కూడా ఉన్నాయి. కావున గోచారిత్య కాలసర్ప స్తంభంలో ఉంది. కావున గ్రహదోష నివారణార్థం చండీ సప్తసతి పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అన్నదానం చేయించడం, గోమాత సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అతిచారంలో మార్పు, ఉచ్చస్థానంలో మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి విశేషంగా 5 రాశుల వాళ్ళకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా కర్కాటక రాశి జాతకులకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ యొక్క మకర రాశి జాతకులకంతా కూడా రాజయోగ ప్రాప్తి, ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు కూడా అదృశ్యయోగం పట్టబోతుంది. మిథున రాశి జాతకులకు అంతా కూడా అదృశ్యయోగం పట్టబోతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు కూడా అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషమైన ధన ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అనుకూలత వల్ల ధనస్సు రాశి జాతకులు కూడా అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. రాజ్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి జాతకులకి సప్తమ స్థానంలో బృహస్పతి ఉచ్చ స్థానంలో మార్పు వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, అదృష్ట యోగం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయంగా కూడా మంచి పలుకుబడి పెరుగుతుంది. రాజకీయంగా కూడా మీకంతా కూడా రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మరియు కుంభరాశి జాతకులు కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, అధికంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా సిద్ధించడం కానీ, జీవితంలో ఊహించని మార్పులు జరగడం కానీ ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకులకి పంచమస్త బృహస్పతి యోగం వల్ల రాజ్యయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, సంతానం లేని మనకి సంతాన యోగం, వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లాభాలు, విశేషంగా గృహయోగ లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంగా ప్రబలంగా ఉంటుంది. కావున మీనరాశి జాతకులంతా కూడా శాంతి పూజలు ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేము చెప్పే జాతకాలన్నీ కూడా గోచారిత్య ఇవన్నీ కూడా చూసుకుంటే గ్రహయోగం అంతా కూడా ఏ రకంగా అనుకూలిస్తుంది, గోచారిత్య గ్రహాలంతా కూడా అనుకూలత ఏ రకంగా ఉంటుంది, గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఏ రాశి మీద ఎక్కువగా ప్రబలంగా చూపిస్తుంటాయి, ఏ దోషానికి ఏ పరిహారం ఆచరించాలని గోచార చక్ర వశాత్ అంతా కూడా నేను చెప్పడం జరిగింది.
ఈ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జన్మ జాతకంలో ఉండే దోషాలకంతా కూడా వేదిక జ్యోతిష ప్రకారంగా దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా జాతకం విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శీఘ్రంగా మీకంతా కూడా అదృష్ట యోగం పట్టడానికి మీకంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తాము. మీ జన్మ జాతకాన్ని అంతా కూడా మా ద్వారా మీరు విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే కింద కనపడే నెంబర్కి అంతా కూడా వాట్సాప్ చేయండి. మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి. తద్వారా మీకు అంతా కూడా తగు పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది. రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మా యొక్క ఛానల్ అంతా కూడా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, హైప్ కూడా చేయండి. తద్వారా మీకు అంతా కూడా మంచి శుభమైన వార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి మాకంతా కూడా మీ యొక్క సహకారం అంతా కూడా ముఖ్యంగా ఉంటుంది. కావున నేను చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మంచి శుభమైన వార్త వింటారు. హనుమతే శ్రీరామదూతాయ నమః.